నమస్కారం, వెల్కమ్ టు E6 టీవీ. ప్రస్తుతం ఏఐ అభివృద్ధి చెందుతున్న వేగం చూస్తుంటే అది మానవ మేధస్సును మించిపోతుందా లేదా మనిషిని మరింత శక్తివంతుడిగా మారుస్తుందా అనే ఆలోచనలో పడుతున్నారు. మరి దీనిపై డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మైండ్ విజన్ వేణుగోపాల్ గారు, చీఫ్ కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ ఆర్కిటెక్చర్. వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో మనం చూస్తున్నాం కదా, ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ ఏది ఉంటే దాన్ని ఫాలో అవడం అది సర్వసాధారణం అయిపోయింది అందరికీ. సో మరి ఇక్కడ చూస్తున్నాము, ఏఐ వచ్చినప్పటి నుంచి కూడా ఇటు సాఫ్ట్వేర్ రంగంలో లే ఆఫ్లని, సో ఎక్కువగా చాలామంది ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మరి ఈ ఏఐ అనేది ఎంతవరకు అవసరం అంటారు? దీని అవసరం, ఒకవేళ ఇది అవసరమా, అవసరమైతే ఎంతవరకు అనుకోవచ్చు? ఓకే, ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటే మనం చూడాల్సింది కృత్రిమ మేధ. వాట్ ఈజ్ కృత్రిమ మేధ అని అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క మేధస్సు ఎప్పుడైతే వాడుకలో సక్రమంగా వినియోగించగలని పరిస్థితుల్లో మాత్రమే, అంతే కదండి. మనకి ఏదైనా సబ్స్టిట్యూషనల్ ఆప్షన్ ఇది. అంటే మనిషి ఆల్రెడీ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు, తన మేధస్సు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం విన్నాం కదా, మనకి ఐజాక్ న్యూటన్ గారు, ఆయన జస్ట్ కేవలం 3 to 4% ఆఫ్ హిస్ ఎబిలిటీస్ వాడితేనే ప్రపంచ మేధావి అని చెప్తున్నాం కదా. అంటే మనలో ఉన్నటువంటి మేధస్సు ఎంత బలమైందంటే ఒక సగటు వ్యక్తి 1000 పేజీల బుక్స్ని, 1,00,000 బుక్స్ని సైతం చదివి గుర్తుపెట్టుకునే సామర్థ్యత మన బ్రెయిన్కి ఆల్రెడీ ఉంది. అంత పవర్ఫుల్ ఆల్గారిథం మనకి ఐక్యూ అనే ఒక ఇంటెలిజెంట్ కోషంట్ అని పిలుస్తామండి. ఐక్యూ రూపంలో మనకు ఆల్రెడీ ఆ మేధస్ ఆల్రెడీ ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందని అంటే సగటు మనిషి ప్రతి దానికి డిపెండ్ అయిపోవడం మొదలయ్యింది. ఆ డిపెండెన్సీ ఎక్కడో చిన్న పని, అంటే ఇంట్లో చేసేటువంటి నిత్యావసరాల దగ్గర నుంచి మొదలై, అంటే ఇంట్లో వాషింగ్ మిషన్స్ వచ్చినాయి, బట్టలు ఉతకడం మానేశారు. అలాగే ప్రతి ఒక్కదానికి సబ్స్టిట్యూషన్ ఎలాగైతే పెరిగిందో కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే ఇవన్నీ ఎంత కష్టపడి చేస్తున్నామో అసలు వీటన్నిటికీ కూడా మేధస్సే కదా. ఈ ఆవిష్కరణలన్నిటికీ కారణం ఏంటి? మానవుడి యొక్క మేధస్సే. ఈ మేధస్సుకి సైతం ప్రతిరూపాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆల్ట్మన్ దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, కృత్రిమ మేధ, ఫస్ట్ టైం చాట్ జీపీటీని దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా దీని అంతటికీ కారణం ఏంటంటే ఇది ఆవిష్కరణ. ఓకే, సృష్టికి ప్రతిసృష్టి అంటారు కదండి. ఏదైనా సృష్టించడం ఓకే, కానీ దాన్ని సృష్టి అని అంటే ఈజ్ నథింగ్ బట్ అవర్ ఎబిలిటీస్. అంటే ఇన్నట్లని కనిపెట్టింది. ఎగ్జాంపుల్, రోబో సినిమా చూశారు కదా, ఒక రోబో కొన్ని వేల రోబోల్ని తయారు చేస్తుంది. అలాగా సృష్టికి ప్రతి సృష్టి జరిగింది. ఇప్పుడు ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ దురదృష్టవశాత్తు దీనివల్ల వచ్చేటువంటి కొన్ని పరిణామ క్రమాల్లో భాగంగా మన బ్రెయిన్లో ఉన్నటువంటి 5 లోబ్స్ అంటామండి. ప్రీఫ్రాంటల్ లోబ్, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఏంటంటే మన తెలివితేటల్ని అభివృద్ధి పరిచే స్థాయిలో ఇది 20% ఉపయోగపడుతుంది. సెకండ్ది ఫ్రాంటల్ కార్టెక్స్. ఈ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏంటంటే ఆలోచనకి ప్రతీక. అందువల్ల చూడండి మనం ఇలా ఆలోచిస్తాం, ఇది ఫ్రాంటల్ కార్టెక్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాతది పరైటల్ లోబ్ అండి. ఈ పరైటల్ లోబ్ ఏం చేస్తుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్, డెసిషన్ మేకింగ్ మాట. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడంలో ఉండి గెలిచి సాధించుకోగలుగుతావా లేదా ఇక్కడి నుంచి పారిపోతావా అనేటువంటి, అంటే ఒక మనిషి ఒక అభిప్రాయానికి రావాలని అంటే పరైటల్ లోబ్ నుంచి అది సాధ్యమవుతుంది. అది కూడా 20% మేధస్సు. అంటే ఇప్పటికి 60% అయింది. ఇంకో 20% ఆక్సిపిటియల్ లోబ్ అంటాం. ఈ ఆక్సిపిటియల్ లోబ్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ వీ ఆర్ లెర్నింగ్, వాట్ ఎవర్ వీ ఆర్ కన్విన్సింగ్, ఏదైనా ఒక విషయం పట్ల ఒక అవగాహన, ఖచ్చితత్వాన్ని తీసుకురావడానికి కన్విన్సింగ్ పవర్స్ని సైతం అభివృద్ధి చేసేది 20% ఇందులో ఉంటుంది. ఇంకా లాస్ట్ది టెంపరర్ లోబ్ అండి. ఈ టెంపరర్ లోబ్ ఏంటంటే మనం చూసేది, మనం వినేది, మనం మాట్లాడేది, మనం ఆలోచించేది ప్రతి ఒక్క విషయాన్ని సైతం మన 5 సెన్స్ ఆర్గాన్ని సైతం వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నామని అంటే కళ్ళతోనే కదా చూసేది.
వింటున్నామంటే చెవులతోనే కదా. ఇలాగ 5 సెన్స్ ఆర్గాన్స్ నుంచి ఏదైతే విషయాన్ని మనం గ్రహిస్తున్నామో ఈ మొత్తం విషయ పరిజ్ఞానాన్ని టెంపరల్ లోబ్ తీసుకుని ఈ మొత్తం 5 లోబ్స్లో ప్రాసెస్ చేసి అల్టిమేట్గా ఇందులోంచి ఒక 10 ఎబిలిటీస్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఆ 10 ఎబిలిటీస్లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్లో చూసుకున్నట్లయితే 2 ఎబిలిటీస్ ఉంటాయండి. మళ్ళీ ఇది ఎందుకంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని అంటాం. మన లెఫ్ట్ హ్యాండ్ రైట్ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన రైట్ హ్యాండ్ లెఫ్ట్ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇక్కడ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ది కాగ్నిటివ్ అండ్ మేనేజ్మెంట్ ఎబిలిటీస్. దీన్నే తెలివితేటలు అని పిలుస్తాం. కాగ్నిటివ్ అండ్ మేనేజ్మెంట్ ఎబిలిటీస్ వీటి వల్లే మనిషి ఆలోచించగలుగుతున్నాడు. ఏ విషయం పట్ల అయినా సరే ఒక విధానాన్ని నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది ఒక పక్కన ఉంటే ఇంకొక పక్కన ఏంటంటే క్రియేటివిటీ అండి. ఏదైనా సరే సృష్టి, ప్రతిదానికి ఒక క్రియేషన్. ఒక మాట చెప్పాలంటే క్రియేటివిటీ. ఒక వ్యక్తితో ఒక పరస్పరం ఒక డిస్కషన్ జరగాలన్నా ఒక క్రియేటివిటీ. సైమల్టేనియస్గా ఒక వ్యక్తి చెప్పిన మాటకి ఇంకో వ్యక్తి బదులు ఇవ్వగలుగుతున్నాడనంటే సంథింగ్ ఈజ్ బీన్ క్రియేటెడ్ ఇన్ దేర్ బ్రెయిన్ కదా. సో ఈ రెండు జరుగుతున్నాయి. అంటే దీనివల్ల ఏంటంటే ఈ తెలివితేటలు అనే లోబు యాక్టివేట్ అవుతుంది, రైట్. ఇంకా సెకండ్కి వస్తే సెకండ్ దాంట్లో మనకి లాజికల్ సెన్స్ అని అంటామండి. తప్పుప్పుడు నిర్ణయాలు, ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్న నిర్ణయం కరెక్టా రాంగా, డెసిషన్ మేకింగ్ అనేది మనకి లాజికల్ సెన్స్కి సంబంధించి ఉంటుంది. ఈ లాజికల్ సెన్స్ అనేది మన థాట్స్లో ఉంటుందండి. అందుకనే చూడండి కొంతమంది సైమల్టేనియస్గా కౌంటర్ ఇస్తారు మాటకి మాట. కొంతమంది మాట్లాడలేరు, వెంటనే కొంతమంది అయితే బాధపడతారు, కొంతమంది అయితే కుంగిపోతారు కూడా మాటకి. అంటే ఈ లాజికల్ సెన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటే ఆ యొక్క మాట అంత ఫాస్ట్గా డెలివర్ అవుతుంది అన్నమాట. అలాగే ఇంకొక ఎబిలిటీ ఏదైతే ఉందో అది ఇమాజినేషన్ అండి. అంటే మాట్లాడే ముందు ఒక్కసారి ఊహిస్తారు. అందువల్ల చూడండి నోరు జారితే తీసుకోలేము, కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము. ఎందుకంటే వన్స్ మాట వదిలేసామనుకోండి అవతల వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు కాబట్టి. అందువల్ల ఏంటంటే ఈ 2 ఎబిలిటీస్ మన బ్రెయిన్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం 10 రకాల ఎబిలిటీస్ ఉన్నాయండి. ఈ 10 రకాల ఎబిలిటీస్ కూడా మనిషిని నడిపిస్తున్నాయనే చెప్పాలి. దీన్నే మనం మేధస్సు అని పిలుస్తాం. ఈ అన్ని సెక్షన్లు ఇక్కడ చూసారా, ఇక్కడ 5 లోబ్స్ 10 ఎబిలిటీస్. ఇవి వీటికి అతీతంగా పనిచేసేవి 4 క్వశ్చన్స్ అంటాం. 4 క్వశ్చన్స్ వాటి గురించి కూడా నేను డెఫినెట్గా మీకు చెప్తాను. అందులో ఫస్ట్ది ఐక్యూ, ఇంటెలిజెంట్ క్వశ్చంట్ అండి. అంటే మనం వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్ ప్రతిదీ మనం సేవ్ చేసుకోవాలి, అవునా. అది సేవ్ చేసుకుంటేనే దాన్ని రీఎగ్జిబిట్ చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ విద్యార్థి క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే విషయం లేదా ప్రొఫెసర్ చెప్పే విషయాన్ని వాళ్ళు క్యాచ్ చేయగలిగితేనే ఎగ్జామినేషన్లో రీఎగ్జిబిట్ చేయగలుగుతారు. అలాగా మొత్తం మనిషికి ఉన్నటువంటి మేధస్సుని మొత్తం సక్రియం చేసే ప్రాసెస్లో మొత్తం ఇన్ని రకాల వ్యవస్థలు పనిచేస్తాయి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారా అని అనుకోకండి. ఎందుకో తెలుసా, ఇందులో ఫైన్ మోటార్ స్కిల్స్ అని అంటామండి. ఫైన్ మోటార్ స్కిల్స్ కేవలం మనిషి నెగ్లెక్ట్ చేయకుండా చెప్పిన పనిని చెప్పినట్టు వాయిదా వేయకుండా తను చేయగలుగుతున్నాడనంటే బికాజ్ ఆఫ్ ఫైన్ మోటార్ స్కిల్స్. ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ ఏంటంటే సంకల్ప శక్తి అని పిలవచ్చు. సంకల్పించుకోవడం అని అంటాం కదా, సంకల్పించుకుంటే జరుగుతుంది పని, రైట్. ఒక ఆఫీసర్ సంకల్పించుకుంటే ఆ ప్రాజెక్ట్ వితిన్ 1 వీక్ to 10 డేస్లో కంప్లీట్ చేయగలరు. కానీ ఏం చేస్తారంటే చూద్దాంలే, ఇప్పుడేం చూద్దాం, ఒక 2 డేస్ తర్వాత చూద్దాం, ఇలా నెగ్లెక్ట్ చేయడం. దీన్నే ప్రొక్రాస్టినేషన్ అని అంటామండి. ఎప్పుడైతే ప్రొక్రాస్టినేషన్కి వెళ్తున్నాడో మనిషి ఆటోమేటిక్గా వ్యవస్థ స్తంభించిపోతుందండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. కారణం మనం చూడండి కొన్ని డెసిషన్స్ ఆన్ టైంలో ఇన్ టైంలో తీసుకోక ఆ వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళ మీద దాని ఒక్క ప్రభావం పడుతుంది. ఆ ఒక్క ప్రభావం పడకూడదనంటే అలర్ట్గా ఉండాలి. ఎవరు అలర్ట్గా ఉండాలి? మనిషి యొక్క ఆలోచన అలర్ట్గా ఉండాలి. ఆలోచన అలర్ట్గా ఉండాలంటే ఏం కావాలి? ఎస్, ఆ ఆలోచనకి పదును పెట్టాలి. ఆలోచనకి పదును పెట్టాలంటే ఏం చేయాలి? మనం చిన్నప్పుడు బాల్యంలో గుర్తుంది కదండి, మనం మెదడుకు మేధ అనేవాళ్ళం. మెదడుకి మేత అంటే కొన్ని పజల్స్ని రిసాల్వ్ చేస్తూ ఉంటే మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ కూడా ఇలా కనెక్ట్ అవుతూ ఉంటాయి. దీన్నే మనకి మన బ్రెయిన్ నుంచి కూడా ఈ న్యూరాన్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. వీటి మీద ఒక పొర ఉంటుందండి, అదే మైలాన్ షీత్. ఈ మైలాన్ షీత్ అనేది మనం వాడకుండా ఉండకపోతే
మన సెల్స్ ఎలాగైతే చనిపోతూ ఉంటాయో 60 రోజుల లోపు వ్యవధి లోపల, అలాగే న్యూరాన్స్ కూడా వాడకపోతే, అందువల్లే అంటామండి ఆలోచించండి, ఖచ్చితంగా మీరు ఏదైనా చేయండి అని అంటాం. సో ఇదంతా మొత్తం ప్రాసెస్ మాట. ఇదంతా జరగాలని అంటే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎబిలిటీస్ విచ్ వీ నీడ్ టు యాక్టివేట్ సైమల్టేనియస్లీ. సో ఇది మాట. ఇదంతా జరిగే ప్రాసెస్ ఎంతమంది చేయగలుగుతున్నారు? చేసిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నారు, చేయలేని వాళ్ళు అదో పాతాళానికి తొక్కేసినట్టు తొక్కేయబడుతున్నారు. వ్యవస్థలో చాలామంది డిమోషన్స్ లేదా సస్పెన్షన్స్ రావడానికి గల కారణం ఇదే. అందువల్ల ఇప్పుడు కృత్రిమ మీద ఏం చేస్తుందండి? నెగ్లెక్ట్ చేయదు కదా, మిషన్ కదా, ఆల్గరిథం, ఐక్యూ అనే ఆల్గరిథం బేస్ చేసుకుని పనిచేస్తుంది. మీరు ఒక కమాండ్ ఇస్తే అది ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, అవునా కాదండి? అందువల్ల ఏంటంటే మనం కృత్రిమ మేధని ఇప్పుడు కంపెనీలు కూడా ఆసక్తి ఎందుకు చూపిస్తున్నాయనంటే, మనిషికి చెప్తే ఆలోచిస్తాడు, నాకు ఎంతవరకు యూజ్ చూద్దాంలే, 2 రోజులు టైం ఉంది కదా. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా ఆలోచించదు కదా. వితిన్ స్పాన్ ఆఫ్ మినిట్స్లో ఆ ప్రాజెక్ట్ని కళ్ళ ముందు స్పష్టంగా తీసుకొచ్చి పెట్టగలుగుతుంది. అందువల్లే ఇప్పుడు మనిషి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందే తప్ప మనిషి కన్నా కృత్రిమ మేధేమీ పెద్ద గొప్పదైతే కాదండి. మనిషి యొక్క మేధస్సే గొప్పది. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా క్రియేట్ చేసింది మన మేధస్సే కదా. సార్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, మరి ఏఐని ఇటు మనం ముందు కూడా చూసాం, కంప్యూటర్స్ని కానీ, మొబైల్స్ కానీ, లేదంటే రోబో కానీ, ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ కానీ, వీటన్నిటినీ సృష్టించింది ఒక మనిషి మేధస్సే. కానీ ఎప్పుడైతే ఈ మెషిన్స్ అనేది బయటకు వస్తున్నాయో, అక్కడ ఎవరైతే దీన్ని సృష్టించారో వారిని మర్చిపోతున్నారు, కంప్లీట్గా మెషిన్ పైనే డిపెండ్ అవుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ మనిషి యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి? మనం ఈ రోజుల్లో చూస్తే రాబోయే రోజుల్లో ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నడుస్తూ ఉంటుంది. మనం చూస్తున్నాం చాలా కంపెనీస్లో సాఫ్ట్వేర్ వాళ్ళకి లేఆఫ్స్ కూడా ఇస్తున్నారు. అంటే ఒక 10 మంది చేసే పని ఒక ఏఐ చేస్తుందని ఇలా మనం చూస్తున్నాము. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏఐ ప్రభావం ఎలా ఉంటుంది అనుకోవచ్చు? చాలా చక్కటి ప్రశ్న అండి. కారణం ఏంటంటే ఒకటేనండి, వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి మన ప్రాచీన భారతీయ గ్రంథాల్లో కూడా తెలియజేయబడింది. ఏంటంటే ఒక వినాశనం వచ్చే ముందు ఒక బుద్ధిమాంద్యం మారిపోతుందంట. ఆలోచన విధానం ఎలా ఉందంటే సగటు మనిషి పోటీతత్వాన్ని బాగా మరిగడం అలవాటైపోయిందండి. సగటు మనిషి ఇంకో వ్యక్తితో పోటీ పడే తత్వాన్ని నిత్యం అలవాటుగా చేసేసుకున్నాడు. ఎలా అయిపోయిందంటే తన వాడే కారు కావచ్చు, తను చేసే ఉద్యోగం కావచ్చు, తన చేసేటువంటి మెయింటెనెన్స్ కావచ్చు, ప్రతిదీ ఇంకొకరితో పోటీ పెట్టుకోవడంతో ఏమవుతుందంటే ప్రతిదానికి అంచనాలు మించిపోతున్నాయి. అవసరాలేమో అంచనాలను మించేస్తున్నాయి, కానీ అభివృద్ధి మాత్రం స్టాగ్నెంట్, అభివృద్ధి అవ్వట్లేదు. మరి అలాంటప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పైన ఈ వ్యత్యాసాల మీదే మనిషి ఫైట్ చేస్తూ ఉంటే అసలు తనకున్న మేధస్సు నెగిటివ్గా ఆలోచిస్తుందా, పాజిటివ్గా ఆలోచిస్తుందా? ఫస్ట్ ప్రతి ఒక్కరిని నేను పడగొట్టాలి, నేను డెవలప్ అవ్వాలనే అభివృద్ధి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో ఆ అభివృద్ధి నుంచి వచ్చిందే కొన్ని వినాశనమైన ఆలోచనలండి. అందులో ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను చేస్తే మళ్ళీ నాకు వర్క్ ఇస్తారు, నాకు మళ్ళీ వర్క్ ఇస్తే ప్రెజర్ ఎక్కువ అవుతుంది, నేను ఎందుకు చేయాలి? నాకు ఈ శాలరీ 1,50,000, ఈ 1,50,000కి తగ్గట్టే నేను చేయాలి. సరే నీకు 1,50,000, కానీ నీకు 3 లక్షల రూపాయలు నువ్వు వర్త్ కనుక నువ్వు చేయగలిగితే వాళ్ళు నెక్స్ట్ టైం ఏం చేస్తారండి? 50,000 శాలరీ హైక్ చేసే పాసిబిలిటీస్ లేవా? ప్రమోషన్స్ వచ్చే పాసిబిలిటీస్ లేవా? ఇక్కడే ప్రాబ్లం ఏంటో తెలుసా? తను చేయట్లేదు. ప్రాబ్లం ఏంటంటే చేసే వాళ్ళతో పోల్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు, చేయలేని వాళ్ళతో పోల్చుకుంటారు. తను చేయట్లేదు, నేను ఎందుకు చేయాలి? ఇలాగే ఉంటుంది. ఇదే కాదండి, ఐటీ సెక్టారే కాదండి, చాలా సెక్టార్స్లో ఏమవుతుందని అంటే తను చేయట్లేదు, నేను ఎందుకు చేయాలి? నా పనిది కాదు, నా పరిధిది కాదు, నా పరిధిదే, నా పరిధి సంతకం చేయడమే, నా పరిధి మానిటర్ చేయడమే, నా పరిధి ఎక్కడి దాకా ఎగ్జిక్యూట్ చేయడమే, అది నా రెస్పాన్సిబిలిటీ కాదు, నా అకౌంటబిలిటీ కాదని ఎప్పుడైతే అకౌంటబిలిటీని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసేయడం మనిషి, అక్కడే వాళ్ళ యొక్క పతనం కూడా మొదలుపెట్టింది. అందులోనే భాగంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ సరైన గుణపాఠం నేర్పుతుంది. ఎందుకంటే ఎక్కడైతే ప్రొక్రాస్టినేషన్తో ఉన్నారో, నాకెందుకు, నాది కాదు అనే నెగ్లిజెన్సీ ఉన్న వాళ్ళే లే ఆఫ్ అవుతున్నారు. మీరు గమనించండి.
ఇప్పుడు చాలా ఐటీ కంపెనీస్లో అలర్ట్గా ఉన్నవాళ్ళు, చురుగ్గా వర్క్ చేసేవాళ్ళు, ఉత్సాహంగా ఉన్నవాళ్ళు, ఎంతో ఎంతోసిజంతో కంపెనీ నాది, ఇందులో నేను పార్ట్ అయి ఉన్నాను అనే అకౌంటబిలిటీ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా గ్రో అవుతానే ఉన్నారు. ఏఏలు ఇంకా 100 రకాల ఏఏలు వచ్చినాయి, ఆల్రెడీ కొన్ని వందల్లో వచ్చినాయి ఏఏలు. ఒకటే కాదు, స్టార్టింగ్ ChatGPT ఒకటే తెలుసు, ఈరోజు చూస్తే ప్రతి చోట ఏఐ, వీడియో సాఫ్ట్వేర్స్ కావచ్చు, ప్రతి చోట ఏఐ వస్తుంది. మరి ఎంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఎందుకు మనిషికి ఇంకా ఉద్యోగాలు ఉంటున్నాయి? మరి ఆల్రెడీ ఏఐ ఆక్యుపైడ్ కదా. అలా అని అనుకోకూడదండి. ఆ ఏఐని సక్రమైన విధానంతో సరైనటువంటి డ్రైవ్ చేయగలిగితే ఆ మనుషులకి ఫుల్ హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. ఏఐని నియంత్రించగలిగే సామర్థ్యత నీలో ఉంది. ఆ సామర్థ్యతలోనే ఒకటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎలా వాడాలి? ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక కమాండ్ ఇస్తే మంచా చెడా అని ఆలోచించే విచక్షణ దానికి లేదు, బ్లైండ్గా వెళ్ళిపోయి చేస్తుంది. కానీ మనిషికి ఉంది కదా, అక్కడ కంట్రోల్ చేయడానికైనా సరే. రీసెంట్గా మనకి ఆల్ట్మన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే ఇండియాకి ఆయన విజిట్ చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట ఇది, ఇంతటితో అయిపోయింది, లేఆఫ్స్ వచ్చేస్తున్నాయి, ఫ్యూచర్ లేదు, వాళ్ళ మనుగడ తగ్గిపోతుంది అన్న ఆలోచన ఏమీ అవసరం లేదు. అది చేసేటువంటి తప్పుల్ని సవరించడానికి మనిషి కావాలి. ఎందుకంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ అ వెరీ డిఫరెంట్. ఎందుకంటే నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది మనం వాడేటువంటి విధానం, కానీ దీన్ని ఉపయోగించేటువంటి మనిషికి SHP అని ఉందండి, సూపర్ హ్యూమన్ పొటెన్షియాలిటీ. సూపర్ హ్యూమన్ పొటెన్షియాలిటీ అంటే నథింగ్ బట్ 4 క్వశ్చన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం IQ అనే ఆల్గరిథం మీదే రన్ అవుతుంది. కానీ మనిషికున్న 4 క్వశ్చన్స్లో IQ ఒకటైతే మిగిలిన 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకోటి ఎమోషనల్ క్వశ్చన్ అండి, EQ, ఎమోషనల్ కోషంట్. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎవరితో ఏ విధంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తెలియదండి ఇది మంచి చెడు, ఇది దేశానికి ఫేవర్ అవుతుంది లేదా దేశానికి ద్రోహం అవుతుంది లేదా వ్యవస్థను ఇబ్బందిలో పెట్టేది విషయం. ఈ విషయంలో మనిషి రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే హ్యూమన్కే ఉంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇది వాడుకోవాలంటే ఒక మనిషిని రిక్రూట్ చేయాలి మానిటర్ చేయడానికి యాక్టివిటీస్ని. ఇంకా థర్డ్ది ఏంటంటే క్రియేటివిటీ అండి. క్రియేటివిటీ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాంప్ట్ ఇచ్చేస్తే మెటాకి ఇచ్చినా ఏది ఇచ్చినా 100% అక్యురేట్ రావట్లేదు. ఎందుకంటే అక్యురసీ రాదు. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే డేటాబేస్ని చేసుకుని అది జస్ట్ అమర్చగలదు. కానీ క్రియేటివిటీలోకి వస్తే మనిషి యొక్క క్రియేటివిటీనే మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ. అంటే మనిషి ఇచ్చిన ప్రాంప్ట్ బేస్ చేసి, కమాండ్ బేస్ చేసి, డిజైన్ బేస్ చేసి, అన్నిటిని బేస్ చేసి విశ్లేషించుకుని ఒక పర్టికులర్ రిజల్ట్ వస్తేనే పర్ఫెక్ట్ రిజల్ట్ రాగలుగుతుంది. అప్పుడు ఏ కూడా ఒక అర్థం ఉంటుంది. అంతేగాని మొత్తం సమస్తం ఏ చేస్తుంది కదా, ఇంట్లో ఏసీ రిమోట్ ఆన్ చేశాను, ఏసీ ఆన్ అయినట్టు ఇది ప్రాంప్ట్ ఇచ్చాను అన్నీ చేసేసుకుంటుంది అని అనడం రాంగ్ అండి. వీటన్నిటికీ కూడా విశ్లేషించాల్సిన ఒక టీం అంటూ ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి ఏఐని స్వారీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా 4వది ఏంటంటే అడ్వర్సిటీ కోషంట్, AQ అని అంటామండి. ఈ AQ ఏంటంటే మనిషి పెయిన్ బేరింగ్ కెపాసిటీ. ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే డేలా పడకుండా, ఎందుకంటే వాళ్ళకి సహకరించడానికి వచ్చిన ఆత్మబంధువు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని శత్రువుగా చూడొద్దు, ఆత్మబంధువులా చూడండి. ఎందుకో తెలుసా, మనం వాడట్లే, దాని ద్వారా వాడుదాం, మన మీదే వాడదాం. నువ్వు ఇచ్చే ప్రాంప్ట్ కూడా నీ మేధస్సే, ఆ విషయం గుర్తెట్టుకో. కానీ రాంగ్గా ఇవ్వకూడదు. అందువల్ల మేధస్సును సైతం మనం షైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 30,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కున్నామండి, కనీసం సంవత్సరంలో 2-3 సార్లు అప్డేట్ చేసుకుంటున్నామా లేదా సాఫ్ట్వేర్ని? అలాగే సంవత్సరాల తరబడి కొన్ని లక్షల కోట్ల విలువైన మేధస్సుని ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవాలి? అందువల్ల మన బాల్యంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా స్కూల్కి పంపించి మనకి కొన్ని నాలెడ్జ్ని అప్డేట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ రీసెంట్గా దురదృష్టవశాత్తు ఏంటంటే మనం బుక్లో ఉంది కాపీ చేస్తున్నాం, పేస్ట్ చేస్తున్నాం తప్ప అసలు మనిషి బతకడానికి ఏది అవసరమో అది నేర్చుకోవట్లేదు స్కూల్స్లో. మనకు ఇప్పుడున్న విద్యా విధానంలో కూడా 15% మాత్రమే మనిషి మనుగడకు అవసరమైనటువంటి విధానాలు నేర్చుకోగలుగుతున్నాడు మనిషి. 85% విధానాలన్నీ జీవన విధానాల్లో, గుణపాఠాల రూపంలో,
కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రూపంలో బయటకు వస్తున్నాయండి. అందువల్లే రీసెంట్గా హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది ఒక రీసెర్చ్లో. ఏంటంటే కేవలం మనిషి నాలెడ్జ్ గెయిన్ చేసేది 15% మాత్రమే త్రూ అకాడమిక్స్, 85% మాత్రం లైఫ్లో జాబ్కి వెళ్ళాక ఫస్ట్ ఇంటర్వ్యూలో వేసిన ఫస్ట్ క్వశ్చన్ నుంచే మీకు లైఫ్ స్కిల్స్ స్టార్ట్ అవుతాయి. అవునండి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, క్రియేటివిటీ ఏంటి, ఇవేంటి, సమస్య పరిష్కార నైపుణ్యాలు. మీరంతా చదువుకోవచ్చు, ఎంత టాప్ ర్యాంకర్రే, కానీ అక్కడ వేసిన ప్రశ్న మీరు చదివిన ఎందులోంచి ఉండదండి, జీవితాల్లోంచి అడుగుతారు. అవునా కాదా? సమస్య పరిష్కార నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్ అని అంటాం. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని స్వారీ చేయడానికి కావలసిన రథసారథికి ఉన్న ఏకైక స్కిల్ ఏదైనా ఉందంటే అది క్రిటికల్ థింకింగ్. ఆ క్రిటికల్ థింకింగ్ని డెవలప్ చేయాలనంటే ఫస్ట్ మనిషి యొక్క మేధస్సు మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. తద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందండి. రైట్ సార్, మరి ఇంకో క్వశ్చన్ చూస్తే మనము మొబైల్స్ యూస్ చేస్తుంటాం. అందులో ఎంత అడ్వాంటేజ్ ఉందో అంతే డిసడ్వాంటేజ్ ఉంది. అలాగే మనం ఒక రోబోని కనుక చూస్తే కనుక రోబో మూవీలో మనం అందులో ఒక చిప్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్. ఆ చిప్పును బట్టి అది ఎలా రొటేట్ అయిందనేది మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంది, ఎంతవరకు డిసడ్వాంటేజ్ ఉంది అనుకోవచ్చు? ఇది ఖచ్చితంగా అండి విశ్లేషించాల్సిన అవసరం చాలా ఉంది. కారణం ఏంటంటే ప్రాంప్ట్ ఇస్తే బ్లైండ్గా నేను చేయను అని చెప్పదండి. మనిషి అయితే అబ్జెక్ట్ చేస్తాడు, హే ఇట్స్ అ రాంగ్ కమాండ్, ఏంటి నువ్వు నన్ను బ్యాడ్ వర్క్ చేయమంటున్నావు ఎందుకు, తిరుగుతాడు. ఎగ్జాంపుల్, అతను ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత పెద్ద ఉన్నత ఉద్యోగి అయినప్పటికీ కూడా సబార్డినేట్ కూడా ఖండిస్తాడు. ఇది కరెక్ట్ కాదు కదా సార్, దీనివల్ల వచ్చే దుష్ప్రభావాలు కొన్ని వందల జీవితాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని అంటాడు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయదు. ఇదే డ్రాబ్యాక్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉన్న డ్రాబ్యాక్ని మనం క్యాష్ చేసుకోవాలి. అవునంటారా? ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఇప్పుడు ఏకున్న డ్రాబ్యాక్ ఏదైనా ఉందనంటే బ్లైండ్ కామాండ్ హానర్, అంటే బ్లైండ్గా కామాండ్ని హానర్ చేస్తుంది. తద్వారా ఏమవుతుందనండి, పాజిటివ్ అడగండి, హౌ టు మేక్ బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ అనండి, సూపర్ వస్తుంది. హౌ టు బ్రేక్ బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ అని కొట్టండి, అప్పుడు కూడా చెప్తుంది. ఎలా గిట్టదాలి, ఒక్క దెబ్బలో ఎరగాల, ఈ కూడా అడుగుతుంది సజెషన్స్. అంత బాగా పనిచేస్తుంది. అంటే వాడుకునే విధానం, నువ్వు పాజిటివ్గా వాడుతున్నావా నెగిటివ్గా వాడుతున్నావా అనేది ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ మానవ ప్రమేయం ఖచ్చితంగా అవసరం. అందువల్లే మనిషి భయపడవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత స్పీడ్గా విస్తరిస్తుందో అవకాశాలు కూడా అంతే వేగంగా శరవేగంగా దూసుకుపోతున్నాయి. అలాగే చూసారంటే ప్రతిదానికి ఒక సఫిషియన్సీ లేదండి. పూర్వం చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఉండేవి మా చిన్నప్పుడు. మేము విచిత్రంగా ఫీల్ అయ్యేవండి. శుక్రవారం ఒకరోజు చిత్రలహరి వచ్చేది, ఆదివారం మాటలు సినిమా వచ్చేది, వారానికి ఒకసారి. ఎప్పుడా అని వారం అంతా వెయిట్ చేసేవాళ్ళం. శనివారం నైట్ ఎక్స్ బర్కరిక్ సంథింగ్ ఒక ప్రోగ్రాం వచ్చేది. సోమవారం ఉదయం టెలిస్కూల్ అని ఒక ప్రోగ్రాం వచ్చేది. ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చి అప్పట్లో వాటికే మేము చాలా అద్భుతంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అబ్బా ఎంత బాగుంది, చాలా గొప్ప మాట. అప్పట్లో టీవీలు ఉన్నాయంటే చాలా గొప్ప, కలర్ టీవీ ఉందంటే ఇంకా గొప్ప. అలాంటి స్థాయి నుంచి ఈరోజు ఎలా అయిపోయిందండి, చిన్నపాటి శ్రామికుడి ఇంట్లో కూడా అన్ని సదుపాయాలు వచ్చేసినాయి. రిఫ్రిజిరేటర్ ఏంటి, వాషింగ్ మిషన్ ఏంటి, టీవీ ఏంటి, టెలివిజన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ ఆక్యుపైడ్. బట్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇది లేదండి, గ్యాప్స్ లేవు, ఇది కావాలన్న కోరికలు లేవు. ఉన్నది ఏంటంటే ఇంకేంటి అప్డేట్ కావాలితే చూడండి. ఇప్పుడు కామన్గా చూస్తే ఒక్క 5 సెకండ్లు కూడా కాదండి, కనీసం 2-3 సెకండ్లలోనే ఆ రీల్కి జస్టిఫై చేస్తారు. వెంటనే రీల్ చేంజ్ టెస్టిమోనియల్ చూస్తారు. తగిలిందా, ఓకే. తగలలేదు అనుకోండి, ఒకసారి చూస్తారు. 5 సెకండ్లు కూడా చూడరు. దాన్ని చూసి ఇది నాకు అది తోసే. ఏంటంటే ఎక్స్పెక్టేషన్, అవతల వ్యక్తి ఎంత కష్టపడి చేశాడో, ఎంత క్రియేటివ్గా చేశాడో, ఎంత ఇబ్బంది పడి చేశాడో అనేది కూడా చూడరు. అంటే దీన్ని ఇంపల్సివ్ థాట్స్ అని అంటాం సైకాలజీలో. ఇంపల్సివ్ థాట్స్ అంటే ఇన్స్టెంట్గా నువ్వు జస్టిఫై చేయకూడదు. ఇదేమీ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ కాదండి ఇన్స్టెంట్గా తిని వదిలేయడానికి. ఇది లైఫ్. ఇంకొకళ్ళ జీవితం నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి. అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కున్న ఏకైక డ్రాబ్యాక్ ఇదే.
కమాండ్ని బ్లైండ్గా ఫాలో అవుతుంది. అందువల్ల ఇప్పుడు మనిషి యొక్క అవసరం ప్రతి చోట అవసరం. అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈ విషయంలో మాత్రం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ మిస్టేక్. దీన్ని ఇచ్చింది కూడా డైరెక్ట్గా ఈ ఇన్వెంటర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన స్టేట్మెంట్ ఇది. ప్రజెంట్ క్రిటికల్ థింకింగ్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫ్యూచర్లో బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. కాంబినేషన్, ద బెస్ట్ కాంబినేషన్. క్రిటికల్ థింకింగ్, సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవన్నీ ఉన్నవాళ్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆర్టిఫిషియల్ యుగంలో లీడ్ చేయగలుగుతారు. అలాగే సార్, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సూపర్ హ్యూమన్ పొటెన్షియాలిటీ, మనిషి మేధస్సును కనుక మించగలిగితే మరి రేపటి రోజుల్లో మనిషికి ఉండే ప్రాధాన్యత ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అబ్సల్యూట్లీ అండి, సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చిన్నపాటి కొద్దిపాటి ఒక టాలెంట్ని సైతం బహిర్గతం చేస్తేనే సెలబ్రిటీ రేంజ్లో సెల్ఫీలు దిగే స్టేట్లో పరిస్థితులు ఉన్నాయి. ఒక 4 సార్లు టీవీలో కనబడితే ఇంకా సెలబ్రిటీ స్టేట్ వచ్చినట్లే ఈ రోజుల్లో కదా. అంటే ఈ రోజుల్లో అఫ్కోర్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సెలబ్రిటీస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, సినిమాల్లోకి ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దీని అంతా ఎగ్జిబిషన్, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జిబిట్ అవుతాడు. ఎప్పుడైతే ఎగ్జిబిట్ అయ్యాడో ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్ అవుతాడు. అందువల్ల సూపర్ హ్యూమన్ పొటెన్షియాలిటీలో ఒకటేనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే నీ మేధస్సునికి నువ్వు ఇవ్వట్లేదు, నువ్వు కామెంట్ ఇవ్వట్లేదు, ఆలోచించనివ్వట్లేదు, అదేం చేస్తుంది, డిపెండ్ అయిపోద్ది. ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇచ్చొస్తుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ జాబుల్లో చేసిన వాళ్ళు కూడా మ్యాక్సిమం ఉంది కదా చేద్దాంలే, ఏంటి ఫార్మేట్ కొట్టాలా, లెటర్ కొట్టాలా, లీవ్ లెటర్ కొట్టాలా, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 సెకండ్స్లో లీవ్ లెటర్ వచ్చేస్తుంది. ఐ వాంటెడ్ టు క్రియేట్ ఏ లీవ్ లెటర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై పర్టికులర్ జాబ్ డిజిగ్నేషన్ అండ్ నేమ్ టు ద అడ్రస్. ఒక్క ప్రాంప్ట్ కొడితే ఆటోమేటిక్ బ్యూటిఫుల్గా వస్తుంది స్ట్రక్చర్. హైఫై కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫార్మల్గా వస్తుంది. అడుగుతుంది ఫార్మల్గా కావాలా, నాన్ ఫార్మల్గా, ఇన్ఫార్మల్గా కావాలా, లేకపోతే ఎమోటివ్గా కావాలా. సాకులు కూడా ఎత్తుక్కోకర్లే, సాకులు కూడా మనం క్రియేట్ చేసుకోకర్లే. యూ క్రియేట్ ద గుడ్ బెస్ట్ కాజ్ టు ఎస్కేపింగ్ 10 days ఫ్రమ్ మై జాబ్ రోల్ for a vacation, but I don't want to explore that, but I wanted to create by exploring about some kind of issue from the family, then immediately it will create instant ga oka problem, oka critical issue ni saitam adi create chesesi ichchegalugutundi. idantha meer malli meeku oka aalosana vastadandi, ఇవన్నీ చేస్తుంది. మీరు ఇందా క్రియేటివిటీ అన్నారు కదా, క్రియేటివిటీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది కదా సార్ అనే డౌట్ రావచ్చు. ఆ క్రియేటివిటీ కాదండి, అక్కడున్న డేటాబేస్లోంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంది. ఆల్గరిథం ఏం చేస్తుందంటే అక్కడున్న డేటాబేస్లోంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి బ్యూటిఫుల్ స్ట్రక్చర్లో అమర్చి మనకిస్తుంది. అది కూడా క్రియేటివిటీయే, కాకపోతే అది ఫార్మల్ క్రియేటివిటీ. మనకున్నది ఎమోషనల్ క్రియేటివిటీ, ఇంటర్నల్ క్రియేటివిటీ, సబ్కాన్షియస్లో ఉన్నటువంటి స్పేస్ బేస్ నుంచి అనుభవాలను వచ్చేటువంటి క్రియేటివిటీ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అంతకుముందు జరిగిన తప్పుల గురించి వాటికి తెలియదు, కానీ మనకు తెలుసు. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్రెండ్కి 5,000 ఇచ్చావు, తను ఎస్కేప్ అయ్యాడు, ఇవ్వలేదు, రీబ్యాక్ పేమెంట్ అవ్వలే, ఈసారి 5 lakhs కావాలని అంటున్నాడు. విల్ యూ పే దెమ్? నో. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా కాదు, చీటింగ్ జరిగినా సరే మళ్ళీ ఇచ్చేస్తుంది. ఎందుకంటే అది మిషన్, దే డజంట్ నో దట్ ద కామన్ సెన్స్. అంటే అది కామన్ సెన్స్ అని అంటున్నాను. ఎందుకని అంటున్నానంటే కామన్ సెన్స్ అనేది ఏంటంటే మన 5 సెన్స్ ఆర్గాన్స్ నుంచి మనం చూస్తున్నాం ప్రతి ఒక్క విషయాన్ని, కానీ ఇవన్నిటిని నిక్షిప్తం చేసేదే కామన్ సెన్స్ లోపల ఉంటుందండి. సుప్త చైతన్య వ్యవస్థలో ఉంటుందండి డెసిషన్ మేకింగ్, అదే కామన్ సెన్స్. ఏంటో తెలుసా, నువ్వు చూసేది మంచి చూస్తున్నావా చెడు చూస్తున్నావా, కామన్ సెన్స్ చెప్తుంది ఇది చెడు చూడొద్దు. కామన్ సెన్స్ చెప్తుంది ఇది చెడు మాటలు నువ్వు వినొద్దు. కామన్ సెన్స్ చెప్తుంది నువ్వు ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడొద్దు. అందువల్లే పెద్దలు అంటారు డూ యూ హ్యావ్ ఏ కామన్ సెన్స్ అని అంటారు. భయపడక్కర్లేదు. ఎస్, కామన్ సెన్స్ అంటే లోపల నుంచి ఒకటి చెప్తుందండి, నువ్వు చూడొద్దు. ఎగ్జాంపుల్, అక్కడ చెడు వ్యసనం జరుగుతుంది, కొంతమంది కలిపి చెడు పనులు చేస్తున్నారు, పిల్లవాడికి చెప్పాలి ఆ కామన్ సెన్స్ ఏమని, చూడొద్దు. ఆ కామన్ సెన్స్ కరెక్ట్గా పనిచేస్తే దాన్నే డిసిప్లైన్ అని పిలుస్తాం. డిసిప్లైన్ లైఫ్లో పిల్లలకి పెద్దల నుంచి అటు
తల్లిదండ్రుల నుంచైనా ఇటు ఉపాధ్యాయుల నుంచైనా ఇద్దరి నుంచి సక్రమమైన విధానాల్ని సక్రమమైన టైంలో సరైన విధంగా వీటిని అమలుపరచగలిగితే ఆటోమేటిక్గా లవ్ విత్ డిసిప్లైన్ ఫ్రమ్ ద పేరెంట్, రైట్ గైడెన్స్ విత్ ద డౌట్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ద టీచర్, ఈ రెండు కరెక్ట్గా అందించినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అని అంటే అండి, ఒక బ్యూటిఫుల్ పాత్వే క్రియేట్ అవుతుంది పిల్లల్లో. అదే డిసిప్లైన్ అని పిలుస్తాం. ఇప్పుడున్నది జెన్ ఆల్ఫా కేటగిరీ. నేను మిలీనియల్, ఐఎమ్ 42, దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్. 80sలో పుట్టిన వాళ్ళందరూ మిలీనియల్స్. హూ హ్యావ్ బోర్న్ ఆఫ్టర్ 95, దే ఆర్ ఆల్ కేటగిరీ జెన్ జీ కిడ్స్. హూ హ్యావ్ బోర్న్ ఆఫ్టర్ 2010, జెన్ ఆల్ఫా కిడ్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మా పరిధిలో మేము ఎవరో ఒక స్టోరీ, సక్సెస్ఫుల్ పర్సన్ స్టోరీ వింటే మేము ఇన్స్పైర్ అయ్యి బతికిన వాళ్ళం మా జనరేషన్లో. కానీ మా తర్వాత జన్జీకి పేషెన్సీ 50% పడిపోయింది. ఏంటంటే ఎవడు చూసొచ్చాడు, ఎవడో చేశాడనంటే మాకేం తెలుస్తుంది, నువ్వు ఏదైనా పీకావంటే చెప్పు అనని ఆలోచన తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదు, నేను చాలా నాటుగా మాట్లాడినప్పుడు. చూసారా, ఇదే ధోరణి ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు బిహేవియరల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ఇంట్లో. చాలామంది బయటికి చెప్పుకోలేకపోతున్నారు, మనస్తాపానికి గురవుతున్నారు పేరెంట్స్. ఎందుకో తెలుసా, రివర్స్లో మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు. బిహేవియరల్ ఇష్యూస్ అన్నీ రైజ్ అయినాయి కేటగిరీ జీ జనరేషన్ నుంచే. ఇప్పుడు జెన్ ఆల్ఫాలోకి వచ్చేసాం. జెన్ ఆల్ఫా ఇంకా దారుణం ఏంటంటే ప్రాక్టీస్. వాళ్ళకి ఏంటంటే ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ ఉన్నది నాకేంటి, ఈ విధమైన ఆలోచన విధానం. అంటే అప్డేట్ అండి. మొబైల్ చూడండి, ఎప్పుడో ఐఫోన్ చూసామా, ఐఫోన్ 4, 5, 6, నెక్స్ట్ 6+, 6 Pro, 6 Max, ఇలాగా ఎలా అప్డేట్ అవుతూ వచ్చిందో, టెక్నాలజీ ఎలా అప్డేట్ అయ్యింది అంతెందుకండి. అంబాసిడర్ కారు 1957లో లాంచ్ చేశారు. అంబాసిడర్ అనే కారు, ట్యాక్సీ అని చెప్పేసి మనకి బాగా గుర్తుండొచ్చు. చిన్నప్పుడు చాలామంది పెద్దవాళ్ళకి తెలుస్తుంది అంబాసిడర్ కారు అనేది ఒకటి ఉండేది. మీకు ఐడియా ఉందండి? ఓకే. సో అలాంటి కారు వాడే స్టేజ్ నుంచి ఈరోజు మనం టెస్లా కారు వాడుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రైవర్ కూడా అవసరం లేదు, అదే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతుంది సేఫ్గా. అడాస్ ఫీచర్ వచ్చింది. సెమీ పైలట్ మోడ్ పెడితే చాలు, హ్యాపీగా కూర్చోవచ్చు కొన్ని కార్లలో అయితే. ఎన్ని విధానాలు డెవలప్ అయినాయే అంటే, అంబాసిడర్ కార్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు కార్లను అప్డేట్ చేసాం. వాషింగ్ మిషన్స్ అండి, వాషింగ్ మిషన్లో ఏ వచ్చింది, ఎయిర్ కూలర్స్లో ఏ వచ్చింది, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ప్రతి దాంట్లో ఏ వచ్చింది. ఏ అంటే ఫ్యాన్ నుంచి అప్గ్రేడ్ అయ్యింది ఇప్పుడు ఏసీకి, ఫ్యాను ఏసీగా మారింది, రైట్? ప్రతీది మారింది, ప్రతీది అప్గ్రేడ్ అవుతుంది, ఎక్సెప్ట్ మనిషి యొక్క ఆలోచన విధానం మాత్రమే అప్గ్రేడ్ అవ్వట్లేదు. ఆ ఆలోచన విధానం కూడా విద్యా వ్యవస్థలో మాత్రమే. ఎప్పుడైతే పూర్వం ఎప్పుడో 1960sలోనో 1950sలోనో ఉన్న క్లాస్ రూమే ఎప్పుడైతే 18th సెంచరీలో ఉన్న క్లాస్ రూమ్ సెటప్పే ఈరోజు కూడా అదే క్లాస్ రూమ్ సెటప్ అండి. అప్పట్లో 60 మందికి ఒక టీచర్ ఉండేవారు, ఇప్పుడు కూడా 60 మందికి ఒక టీచరే ఉంటున్నారు. ఏం తేడా వచ్చింది? ఎక్కడ తేడా, ఎక్కడ చూడాలి? ప్రతి దానినే అప్డేట్ చేసుకోవాలి. ఈ అప్డేట్స్ అవ్వకపోవడంతోనే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్లోకి వస్తున్నాయి. రేపు మేబీ డౌట్ లేదండి, టీచర్స్ కూడా వాళ్ళ స్కిల్స్ని అప్డేట్ చేసుకోలేదనుకోండి, మేబీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే టీచర్గా వచ్చేసినా తప్పేమీ లేదు, వచ్చేస్తుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల చేస్తున్నారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ టీచర్, ఎవ్రీ పేరెంట్, ఎవ్రీ సిటిజన్, ప్లీజ్ అప్డేట్ అవ్వండి. మీ ఆలోచనలను అప్డేట్ చేసుకోండి. పోటీతత్వం పూర్వం బ్రిటిష్ వాడు పెట్టాడు మనలో మనం కొట్టుకోవాలని పోటీతత్వాన్ని, దాన్ని ఎంకరేజ్ చేయకండి. పోటీతత్వాన్ని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు కాంపిటీషన్ అని కొట్టుకు ఇదైపోతున్నారు మనుషులు. సో పోటీతత్వాన్ని ఎంకరేజ్ చేయకండి, ఎంపతిని ఎంకరేజ్ చేయండి. ఎంపతి అంటే ఏంటో తెలుసా అండి, అవతల వ్యక్తి బాధలో ఉంటే నువ్వేమీ డబ్బులే అవసరం లేదు, చేదోడుగా ఉండి ధైర్యాన్ని చెప్పు చాలు. ఆ ధైర్యం లేక ఈరోజు చాలామంది కుంగిపోయి బలాత్కారంగా జీవితాన్ని సైతం తొదముట్టించుకోవడానికి కారణమవుతుంది. ఇప్పుడు అది కదా ఇవ్వాల్సింది. చేయూతనిద్దాం, సహాయం చేద్దాం. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పోకింగ్ చేయొద్దు, సూటిపూటి మాటలు చెప్పొద్దు,
చేయూతనిచ్చే మాటలు చెప్దాం, ఎంకరేజ్మెంట్ చేద్దాం. ఇది సానుకూల దృక్పథం అని నేను అంటాను. అందువల్లే నేను రీసెంట్గా మిషన్ వివేక్ అని ఒక విధానాన్ని లాంచ్ చేశాను. ఈ మిషన్ వివేక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని హ్యూమన్ SHP సూపర్ హ్యూమన్ పొటెన్షియాలిటీ ఈ రెండింటిని కలిపి ఒక మహాశక్తిగా, ఒక మనిషి మహత్తరమైన విధానాలతో కూడిన మహాశక్తిగా అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాంటి విధానాలు, అందుకనే మీరు అప్డేట్ అవ్వాలనుకుంటున్నారా, మిషన్ వివేక్ ఈజ్ అ రైట్ సొల్యూషన్ టు అప్డేట్ యువర్ నాలెడ్జ్, అప్డేట్ యువర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది. ప్రతి ఒక్క స్కూలు కూడా మిషన్ వివేక్ని పార్ట్ కనుక చేయగలిగితే, దీనికి ఏం ఖర్చు కాదండి, నామినల్ ఫీజు అండి, రోజుకు రూపాయితో మార్చచ్చు. ఒక రోజుకు ₹1 చెల్లిస్తే మిషన్ వివేక్లో పార్ట్ అవ్వచ్చు. లైఫ్ టైం సక్సెస్. రోజుకు ₹1 అంటే ₹365, 365 రోజులకి. ఇదే ఛార్జ్ దానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలనే ఉద్దేశంతో దీన్ని నేను క్రియేట్ చేశాను. ఈ స్పెషల్ మెథడ్ మాట. ఈ ఒక్క దాంట్లో ఎన్రోల్ అయిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఎవరు చీట్ చేయలేరు. ఆశపడరు, వీళ్ళు దేనికి ఆశపడరు. ఉన్నంతలో లైఫ్ని నెక్స్ట్ లెవెల్లో డెవలప్ చేసుకునే తెలివితేటలు కూడా వీళ్ళు అభివృద్ధి చేసుకోగలడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి విధానాలన్నింటినీ తీసుకొచ్చి ఒక చోట తీసుకొచ్చి నాకున్న అనుభవాలు, అలాగే నేను చూసినవి, నేను చేసినవి గత 11 సంవత్సరాలు బట్టి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సైతం సరిచేసేలాగా పెడగాలజీ అనే ఒక టెక్నిక్ని, పెడగాలజీ అనేది బిఎడ్లో టీచర్స్ నేర్చుకుంటారు, కానీ ఇది పెడగాలజీ. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ యుగంలో ఉన్నటువంటి ఆలోచనను, పూర్వం ఉన్న విద్యా విధానాన్ని రెండింటిని సమకాలీనం చేస్తే వచ్చే మహత్తరమైన ప్రయోజనం అన్నమాట. ఈ విధానాలన్నింటినీ కూడా నేను ఒక ప్యాకేజ్గా పెట్టి, నేను ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్కి, కాలేజెస్కి, మీకు చెప్పాలంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ని నేను క్వశ్చన్ వేసానండి రీసెంట్గా. ఐ కాంట్ ఏబుల్ టు రివీల్ ద నేమ్ ఆఫ్ ద కాలేజ్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని అడిగాను ఈ మాట. ఏంటంటే ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేస్తారు తెలుసా అని అన్నాను. దే డజంట్ నో. ఎవరి గురించో తెలుసా అని అంటే దే డజంట్ నో. ఇంకో విషయం చెప్తానండి. ఫస్ట్ డైనమైట్ని తిప్పి భూమి అంటే జల విద్యుత్తుని క్రియేట్ చేసిన ఏకైక ఇండియన్ ఎవరున్నారు ఫస్ట్ అని చెప్పేసి కూడా నేను అడగడం జరిగింది. దే డజంట్ నో. వాళ్ళకి ఏది తెలీదు. అసలు ఇంజనీరింగ్ డే సెలబ్రేట్ చేసేదే అతని బర్త్డే రోజున. అతని గురించి ఏం తెలుస్తలేదు. అంటే ఇక్కడ ఏ లెవెల్లో జరుగుతున్నాయి చూడండి. అంటే పుస్తకాల్లో ఉన్నవి పట్టి ఎగ్జామినేషన్లో రాసి 10 రోజులు పోయాక మర్చిపోతున్నారు. ఏది లేదు. అంటే నువ్వు చదివిస్తున్నావా, విజ్ఞానాన్ని వికసింపజేస్తున్నావా, లేకపోతే కేవలం నామినల్గా ఫార్మల్గా చదివిస్తున్నావా? ప్రతి చోట జరుగుతుంది ఇదే ప్రాబ్లం. ఏంటో తెలుసా, టెక్స్ట్ బుక్లో విషయాన్ని ఫీడ్ చేసుకోవడం, ఎగ్జామ్లో రాయడం, ర్యాంక్ టాప్ అందరికి వచ్చేస్తున్నాయి. మేము చదివేటప్పుడు మహా అంటే మేము 60%, 65% అంటే టాప్. కానీ ఇప్పుడు 95%, 98% వచ్చిన ఆ మిగిలిన 2% ఏమైందని అడిగే సిచ్యువేషను. అంత హ్యూజ్ కాంపిటీషన్ జరుగుతుంది. అందువల్ల నేనేమంటానంటే లాస్ట్కి దానికి రివీల్ నేను ఆన్సర్ చేస్తే అప్పుడు వాళ్ళందరూ నోరు వెళ్ళపట్టి చూస్తున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి తెలియకుండా సెప్టెంబర్ 17 అబ్సల్యూట్లీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు బర్త్డేనే ఇంజనీర్స్ డే అని సెలబ్రేట్ చేస్తాం కదా. ఈ కామన్ అవేర్నెస్ కూడా లేకుండా ఇంజనీరింగ్ అంటే చూడండి, 10th వరకు ఒకటి, ఇంటర్మీడియట్ వరకు ఒకటి, తర్వాత ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ అయ్యి ఇంజనీరింగ్లో ఫైనల్ ఇయర్లో రెడీనెస్ మాట, కెరియర్ రెడీనెస్ ప్రోగ్రాంలో నేను అటెండ్ అయ్యాను. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయండి. అలా ఉన్నది విద్యా వ్యవస్థ. ఎలా ఉందో తెలుసా, ఎవరికి వాళ్ళే స్కూల్ నడిపే వాళ్ళు స్కూల్ లెవెల్లో వాళ్ళ వరకు వాళ్ళు ఎంత బాగా వాళ్ళ స్కూల్ని రెప్యుటేట్ చేసుకోగలుగుతున్నారో చూసుకుంటున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ఫెసిలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ బస్ ఫెసిలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్యూటరైజేషన్. కానీ అసలు బతకడానికి కావలసిన జీవన నైపుణ్యాలు ఇవ్వాలన్న కనీస కామన్ సెన్స్ కూడా లేని దౌర్భాగ్యమైన స్థితిలో ఏదో మరీ చెప్పుకోవడానికి 100కి 1-2 స్కూళ్ళు మాత్రం అప్పుడప్పుడు మోటివేషన్ స్పీకర్ని తీసుకొస్తారు, మోటివేషన్ చెప్పిస్తారు. ఆ స్పీకర్ కూడా ఎవరో కాదండి, ఆ స్కూల్స్లోనే మ్యాథ్స్ టీచరో ఫిజిక్స్ టీచరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళకి అయితే డబ్బులు అవసరం లేదు కదా, బయట నుంచి ఎక్స్పర్ట్ని తీసుకొస్తారు. అది కూడా మిగిలి చేసుకోవడమే.
ఐడి కార్డులో మీరు ఫోటో దగ్గర నుంచి పిల్లలు పెట్టుకునే బెల్ట్ల వరకు ప్రతి దాంట్లో వ్యాపారం జరుగుతుంది కదా. ₹1 మీ పిల్లల కోసం మీరు కేటాయించలేరా? ₹1 కేటాయించలేరా మీ విద్యార్థుల కోసం? కేటాయించండి. ₹1 కేటాయించి ₹365 పెడితే మిషన్ వివేక్లో వివేకవంతులు చేయండి పిల్లల్ని. తద్వారా ఏమవుతుందో తెలుసా? నిజమైన భావి భారత పౌరుల్ని తయారు చేసే ఘనత మీకు చెల్లుతుంది. పొరపాటున వాడు మంచి ప్రయోజకుడు అయ్యాడే అనుకో, మీ పేరు కూడా చెప్తాడు ఫ్యూచర్లో. దానికి గల కారణం మా సారు, దానికి గల కారణం మా టీచర్ అని చెప్పేసి. సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఏర్పడిందండి మిషన్ వివేక్ ద్వారా. సో మిషన్ వివేక్ అంటే ఇది ఎలా కనిపిస్తుంది? లైక్ ఏఐ లాగానే కనిపిస్తుందా లేకపోతే ఏంటి? దీని ఉద్దేశం ఏంటి మిషన్ వివేక్ రావడానికి? ఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, కృత్రిమ యుగం వచ్చేసింది. ఆల్మోస్ట్ మనిషి మనుగడ పోతుందనే బలహీనమడే పరిస్థితుల్లోకి మనిషి దిగజారిపోయిన తరుణంలో ఒక వెలుగు వెలిగింది, అదే మనం మిషన్ వివేక్. ఇదేం చేస్తుందంటేనండి, మనిషిలో ఉన్న అసలైన సామర్థ్యాలు, దీన్నే మనం ఆర్గానిక్ స్కిల్స్ అని అంటామండి. మనలో ఉన్న సేంద్రియ నైపుణ్యాలు. సేంద్రియ నైపుణ్యాలు అంటే ఏంటి? ప్రాబ్లం వచ్చిందనుకోండి ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకోండి వాటిని తట్టుకుని ఎలా నిలబడాలి. ఈ మిషన్ వివేక్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే తనను తను అభివృద్ధి చేసుకోవడమే మాత్రమే కాదండి, తన మొత్తం కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు, తన పరిధిలో ఉన్నటువంటి ఏరియాని డెవలప్ చేస్తాడు, తన నివసించేటువంటి గ్రామాన్ని సైతం సస్యశ్యామలం చేయగలుగుతాడు. అది సగటు విద్యార్థిగా, నిజమైన భారతీయుడిగా. మనం బాల్యంలో చెప్పాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఆ ప్లెడ్జ్ని అనుకరింపచేస్తూ, ఆ ప్లెడ్జ్లో చెప్పినటువంటి మాటని నిన్ను నువ్వు ఒక అద్భుతంగా మార్చుకోగలుగుతావు అనే భరోసానిస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని కేవలం విద్యార్థిలాగే కాకుండా వినూత్నమైన పరిష్కారాలను సైతం ఇవ్వగలిగే నైపుణ్య నిపుణుడిగా మార్చాలనే దృక్పథంతో మిషన్ వివేక్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఈ మిషన్ వివేక్కి ప్రత్యక్షంగా నేనే డైరెక్ట్గా వెళ్ళి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది స్కూల్స్ వైజ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే టీచర్స్ని ఎన్రోల్ చేస్తాం. టీచర్స్కి ఏంటంటే పెడగాలజీ, వీళ్ళకి క్లాస్ రూమ్ సైకాలజీ, పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, పేరెంట్స్తో ఎలా డీల్ చేయాలి, ఇలాగ క్లాస్ రూమ్ టెక్నిక్స్, పిల్లల్ని ప్రేమతో ఎలా మంచి దారిలోకి తీసుకురావాలి, ఇలాంటి విధానాలన్నీ పెడగాలజీలో టీచర్స్ నేర్చుకుంటారు. తర్వాత సెకండ్ ఫేజు ఇది మిషన్ వివేక్. ఈ మిషన్ వివేక్ని స్టూడెంట్ చేత ఎన్రోల్ చేయిస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ వివేకవంతుడిగా కావాలి అనేదే మన టార్గెట్. ఆర్టిఫిషియల్ యుగం వచ్చినా దానికి మించి ఒక 100 రెట్లు ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా సరే మనిషి డేలా పడకుండా ఎస్ నాకు ఉంది కాన్ఫిడెన్స్ అనే కాన్ఫిడెన్స్ని ఇవ్వగలిగే ఏకైక సాధనం ఈ మిషన్ వివేక్ మాట. మా ఉద్దేశం ఇదేనండి. ఇది క్రియేట్ చేయడానికి గల కారణం అదే మేడం. అలాగే సార్, ఇప్పుడు ఏఐ గురించి కనుక మనం పరిశీలన చేస్తే కేవలం ఇది ఒక డేటాబేస్ ప్రకారం మాత్రమే నడుస్తూ ఉంది. సో ఇప్పటి వరకు ఏఐ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ బేసిస్లో ఏఐ నడుస్తుంది? అంటే ఇది డేటాబేస్ అనే కాదండి, కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాయిస్ కమాండింగ్ కావచ్చు, చూస్తే కొద్దిగా వాయిస్ మార్ఫింగ్ చేస్తున్నారు ఈ మధ్య. చూడండి, మోదీ సార్ మాట్లాడినట్టు, పిఎం గారు మాట్లాడుతున్నట్టు, సీఎంస్ మాట్లాడుతున్నట్లు, ఇవన్నీ అదే ప్రాబ్లం ఏంటంటే దుష్ప్రభావాలు ఇవన్నీ. అది మాటలేవో మంచి మాట్లాడిస్తే పర్లేదు. దీనికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి ఒక వీడియో పరిణామంతో ఇమ్మీడియట్గా సార్ ఢిల్లీ వెళ్ళి ఒక జీవో రిలీజ్ చేయించుకున్నారు. అంటే అర్థం చేసుకోండి, అంటే వారు ఏంటంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి ఆ పరిధులు ఉంటాయి, ఆ కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది. బట్ అందరికీ ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నేరస్తుడు నేరం చేశాడు కానీ తను ఆ నేరం చేయలేదని, లేకపోతే ఆ సాక్ష్యాన్ని వీడియో విట్నెస్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్గా వాయిస్ని మార్ఫింగ్ చేయితే ఏమవుతుందండి? సో ఇదే చెప్తున్నాను కదా, దుష్ప్రభావాలు. తర్వాత ఏంటంటే పోను న్యాయ వ్యవస్థల్లో కూడా ఇవి చల్లవండి. ఏవి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు, ఒరిజినల్ వీడియోస్ కూడా చల్లవు. ఎందుకంటే ఇవి డామినేట్ చేస్తున్నాయి కదా. ఇంకా నువ్వు తీసుకున్న ఒరిజినల్ వీడియో కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ఇంకా క్లారిటీ వస్తుంది కదా. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో విస్తరింపజేస్తుందండి. వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు, విధానాలను క్రియేట్ చేస్తున్నారు. ఎందుకండి మీ యాంకరింగ్, ఏ యాంకర్స్ వచ్చారు, ప్రతి దాంట్లో వచ్చింది. కానీ
ప్రతి దాంట్లో వస్తే దేనికి ఉండే ప్రాముఖ్యత దానికే. మరి వీడియో యాంకరింగ్ చేస్తున్నప్పుడు మరి మాలాంటి వాళ్ళని పిలిపించినప్పుడు ఏని పెట్టి చేయించవచ్చు కదా, అవ్వదు, పాసిబుల్ అవ్వదు. ఎందుకో తెలుసా, అది అడిగేది ఒక సిస్టమేటిక్గా, అక్కడ ఏది ఇస్తే అంతే అంతే. అది ఇప్పుడు మీరున్నారు, నేను చెప్పే విధానాన్ని మీరు అర్థం చేసుకుంటూ అందులోంచి యు ఆర్ డిగ్గింగ్ ద సబ్జెక్ట్. ఇంకేముంది లోతుగా పరిశీలింపజేస్తున్నారు. మిమ్మల్ని మీరు విశ్లేషింపజేసుకుంటూ మీ యొక్క శ్రోతలు అందరికీ అర్థం అవ్వాలనే తపనతో మీరు ప్రతిదీ పరిశీలించుకుంటూ మాట్లాడుతున్నారు. ఆ పరిశీలన ఏకి లేదు, అదే పెద్ద డ్రాబ్యాక్. అందువల్లే ఇప్పుడు మనుషుల అవసరం ఉంది. అందువల్ల ఎవ్వరు భయపడవసరం లేదు. ఏఐ మనకి ఆప్తమిత్రుడు, మనకి సహాయం చేయడానికి వచ్చిన బెస్ట్ ఫ్రెండ్. ఈ ఏఐని సరిగా అందరూ ఇప్పుడు దాకా చూశారు కదా, కొన్ని రెవల్యూషన్ లాస్ట్ 20 years బట్టి 1-1-1-2-2-2 అనే విప్లవంలో మనం బాగా డెవలప్ అయ్యి ఉన్నాం. ఐఐటి ఫౌండేషన్, ఒలింపియాడ్ ఫౌండేషన్, స్మార్ట్ కరికులం, ఐఐటి కరికులం, ఒలింపియాడ్ కరికులం అని ఇన్ని కరికులంలు తీసుకొచ్చారు కదా విద్యా వ్యవస్థలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు కరికులం తీసుకురావట్లేదు? ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? ఎందుకు కరికులం తీసుకురాలేదు ఇప్పుడు దాకా? ఎందుకు తీసుకురాలేదని అంటే, ఐఐటి అంటే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్, సైన్స్ టెక్స్ట్ బుక్లోంచి 4 జత చేరిస్తే ఐఐటి సిలబస్ క్రియేట్ చేయొచ్చు. ఏ సిలబస్నైనా ఉన్న దాంట్లోంచి సృష్టించేది. కానీ అసలు మనుషుల్ని సృష్టించగలిగే, అంటే విధానాలను సృష్టించగలిగే వినూత్నమైన పరిష్కారం, తెలివితేటలు ఎంతమందికి ఉందండి? ఎంతమంది నిపుణులు ఉన్నారు? ఈరోజు చూస్తే ఇంజనీరింగ్ కాలేజీలో ఏఎంఎల్ స్పెషల్ బ్రాంచ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్. అక్కడ చూస్తే సరైన ఫ్యాకల్టీ లేక, సరైన విధానాలు చెప్పేవాళ్ళు లేక మాలాంటి వాళ్ళ చేత ట్రైనింగ్ చెప్పిస్తున్నారండి. మీరు అర్థం చేసుకోండి. ఐఎమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ద ట్రైనింగ్. సిఆర్టీ ట్రైనింగ్స్ తీసుకుంటా, సాఫ్ట్ స్కిల్స్ చెప్తాను. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ చెప్తాను నేను డెవలప్మెంట్ గురించి. సో ఈ యాక్టివిటీస్ని కూడా చెప్పించే పరిస్థితి. నేనేమంటానంటే, సరిగ్గా ఏ వ్యక్తినైనా డెవలప్ చేయాలంటే కావాల్సింది జీవన నైపుణ్యాలైనా ఏదైనా నేర్పాల్సింది వారి యొక్క వయసు 15 సంవత్సరాల వ్యవధి లోపల మాత్రమే. 15 సంవత్సరాలు దాటాక మీరేమి నేర్పాలనుకున్నా పాసిబుల్ అవ్వదు. ఎందుకో తెలుసా, అక్కడి నుంచి అంతా ఫార్మల్ లెర్నింగ్ ఉంటుంది. అందువల్లే చూడండి, మనం 10th క్లాస్ వరకు హోలిస్టిక్గా ఉంటాయి సబ్జెక్ట్స్. సోషల్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇంటర్మీడియట్ నుంచి స్ట్రీమ్స్ ఉంటాయి. కామర్స్ స్ట్రీము, మ్యాథమెటిక్స్ స్ట్రీము, బయాలజీ స్ట్రీము, ఫిజిక్స్ స్ట్రీమ్, కెమిస్ట్రీ స్ట్రీమ్, ఇలా వెళ్ళిపోతాం. వై? బికాస్ 15 years వరకు హోలిస్టిక్గా ఆలోచిస్తుంది బ్రెయిన్. మనకి హైపోథాలమస్ అనే గ్లాండ్ ఉంటుందండి, దాని కింద సూప్రాచెస్మెటిక్ న్యూక్లియస్ అనే ఒక స్క్రూ ఉంటుంది. అదే అంటాం మనం, స్క్రూ లూజా అని అంటాం చూడండి, ఆ స్క్రూ పేరు ఇది, SCN, సూప్రాచెస్మెటిక్ న్యూక్లియస్. ఇది ఏం చేస్తుంది తెలుసా అండి? మనం ఆలోచించే ఆలోచన మంచా చెడా అని కూడా చెప్తుంది. బుద్ధి అని అంటాం చూడండి, అదే ఇది బుద్ధి కుశలత. దాన్ని కూడా ఫిక్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ఆ ఎలిమెంట్ని సైతం మనిషి విస్మరించేశాడు. మనిషికి ఏంటంటే, స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది, చదువుకుంటే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే మంచి వైఫ్ వస్తుంది, మంచి కట్నం తీసుకొస్తుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇదే పరిస్థితి గత 20 సంవత్సరాలు బట్టి విధానం ఇలాగే జరుగుతుంది. నమ్మినా నమ్మపోయినా. అంతకు ముందంతా విధానం వేరుండేది, తర్వాత మారిపోయింది. డౌరీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓ పక్క నుంచి ఆ మహిళల్ని హెరాస్ చేస్తున్నారు, ఇంకో పక్కన మహిళలు సైతం మేము ఎక్కడ తగ్గితే మేము కూడా తగ్గము అని చెప్పేసి వీళ్ళు సైతం ఇచ్చేస్తున్నారు. మానసిక రుగ్మతల పాలైపోయారండి జనం. బికాస్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ కాన్సిక్వెన్సెస్, because of lack of awareness in between the person's understandings. ఇద్దరు కలిసినప్పుడు కూడా వారి ఇరువురి మధ్య ఉండాల్సిన అండర్స్టాండింగ్స్ కూడా లోపిస్తుంది. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ ద లైఫ్ స్కిల్స్. నువ్వు చిన్నప్పటి నుంచి నీ అమ్మకి సహాయం చేసి చూసేవనుకో, నీ భార్యకు కూడా నువ్వు సహకరించే ఆలోచన గుణం నీకు అలవడుతుంది. చిన్నప్పటి నుంచి నీ చెల్లిని బొజ్జగిస్తూ ఉన్నావనుకో, తన చాక్లెట్ కావాలన్నప్పుడు రేపు నువ్వు పెద్ద అయ్యాక నీ కొడుకు మారం చేసినప్పుడు వాడిని ఎలా బొజ్జగించాలో తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి నువ్వు నీ అక్కతో ప్రేమతో మసులుతున్నావనుకో, సాటి మహిళని ఎలా గౌరవించాలి, సోదరతత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది అలవడుతుంది. ఇవన్నీ ఇప్పుడు చెప్పండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాక ఇవన్నీ సాధ్యమవుతున్నాయా? ఎవరికి వాళ్ళే ఏమైనా తీరే, అవునా కదా?
ఇలా జరుగుతుంది. అందువల్లే ఈరోజు ఎందుకంటే మెకానికల్ లైఫ్. నేను కొన్నాను, పెద్ద ఇల్లు కట్టాను, 4 బెడ్రూమ్స్ ఉన్నాయి, డూప్లెక్స్ ఉంది, పైన 2 బెడ్రూమ్స్, కింద 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మదర్కో బెడ్రూమ్, ఫాదర్కో బెడ్రూమ్, డాటర్కో బెడ్రూమ్, సన్కో బెడ్రూమ్, అయిపోయింది. కలిసి మాట్లాడుకునే పరిస్థితులు లేవు. అందువల్లే కదండి రీసెంట్గా మనకి షుగర్ మమ్మీ, షుగర్ డాడీ కొత్త కల్చర్ కూడా వచ్చేసింది. మన హైదరాబాద్ కూడా వచ్చేసింది. షుగర్ మమ్మీస్ అంట, షుగర్ డాడీస్ అంట, షుగర్ డాటర్స్ అంట, షుగర్ సన్స్ అంట. వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి? అమెరికా ఉండేది వన్స్ అపాన్ ఏ టైము. అలాంటి పాశ్చాత్య సంస్కృతిని కాస్త అందించుకుంటున్నాం, మనం తీసుకొచ్చి అందించుకుంటున్నాం. హెచ్ఐవి లాంటి రుగ్మతలను అందించుకోవడానికి ఈ సంస్కృతులు, సాంప్రదాయాలు. వాట్ ఈస్ దిస్? అందువల్ల నేనేమంటానంటే, నువ్వు వివేకవంతుడు అయితే విచక్షణ కలిగి ఉండు. విచక్షణ ఉంటే ఖచ్చితంగా నువ్వు తెలివైనోడు అవుతావు. ఎందుకంటే నీ తెలివితేటలు 10 మంది బాగు గురించి ఆలోచిస్తాయి. నాకు లాభం రావాలని చెప్పేసేసి నేను బ్యాడ్ కెమికల్స్ నేను యాడ్ చేస్తున్నాను ఆహారంలో. నాకు రావాలి, ఎందుకో తెలుసా? నా ఊళ్ళో నన్ను గొప్పోడిగా చెప్పుకోవాలి. అప్పుడు నేనేం చేయాలి? కోటీశ్వరుని అవ్వాలి. కోటీశ్వరుని అవ్వాలంటే ఇప్పుడు మీరు వస్తువు 50 రూపాయలు ఎట్టి నేను కొంటున్నానండి, 65 రూపాయలకి నేను అమ్ముతున్నానండి. ఇంకో వ్యక్తి ఉన్నాడండి, తను కేవలం 6 రూపాయలకే కొంటున్నాడు, 55 రూపాయలకి అమ్ముతున్నాడు. ఎవరు ఫాస్ట్గా కోటీశ్వర్లు అవుతారు? ఎవరవుతారు మేడం? 50 రూపాయలు పెట్టి కొన్న వ్యక్తి 65కి అమ్ముతున్నాడు, 15 రూపాయల లాభం తీసుకుంటున్నాడు. ఇంకో వ్యక్తి 55 రూపాయలకి అమ్ముతున్నాడు, కానీ 6 రూపాయలే పడుతుంది. చూసారా వ్యత్యాసం? చూసారా? అంటే మోసం అనేది ఎందుకు జరుగుతుందనంటే, మొన్న రాజమండ్రిలో జరిగిన అరాచకం, పాలులో యూరియా, సర్పు ఇవన్నీ ఎందుకు కలిపారు అని అంటే, బికాస్ అక్కడ నువ్వు నిజంగా పాలు కొని, ఇది కూడా జరుగుతుంది, పాలు కొని పాల ప్యాకెట్ని కొని అందులో వాటర్ని కలిపి ఒరిజినల్ పాలు అని అమ్మి తీసుకున్న వాళ్ళు తప్పులేదు. ఎందుకంటే అట్లీస్ట్ పాలు అనే ఒక ప్రోడక్ట్ రీచ్ అవుతుంది, నో ప్రాబ్లం. దాంట్లో కొన్ని లాక్టేషన్ ఉంటుంది, ప్రాక్టోజ్ ఉంటుంది, లాక్టోజ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది, ఓకే. బట్ వాట్ అబౌట్ దిస్ యూరియా పీపుల్? ఏం చేస్తున్నారు? అసలు పాలే లేవు అందులో. ఒక యూరియా పౌడర్ని తీసుకొచ్చి అందులో సర్ఫ్ వేసి, డిటర్జెంట్ వేసి, ఇవన్నీ వేసి ప్రాణాలు మనుషులు విషమిస్తున్నారండి. మరి ఇక్కడ నువ్వు 40 రూపాయలు పెట్టి ప్యాకెట్ కొని నువ్వు 80 రూపాయలకి అమ్ముతున్నావు, తప్పులేదు. కానీ అక్కడ నీకు 6 రూపాయలు, 7 రూపాయలు, 10 రూపాయలు మహా అంటే అవుతుంది. కానీ నువ్వు 80కి అమ్ముతున్నావు, 70 రూపాయలు లాభం వస్తుంది. ఇక్కడ ఇదంతటికీ కారణం ఏంటంటే, నన్ను మెచ్చుకోవాలి, నేను కోటీశ్వరుని అవ్వాలి. లేని కారణం నా ఇంట్లో ఉండకూడదు. ప్రపంచంలో ఏది లాంచ్ అయినా నా ఇంట్లో ఉండాలి. నన్ను తరతరాలు చెప్పుకోవాలి. ఏం చెప్పుకుంటారబ్బా నీ గురించి? నీ గురించి ఏమన్నా చెప్పుకుంటే నువ్వు చేసిన మంచినే చెప్పుకుంటారు, నువ్వు చేసే చెడుని ఎవ్వరూ చెప్పుకోరు. నువ్వు ఇదే ప్రాబ్లం అండి, పోలిక. మళ్ళీ చెప్తున్నాను కదా, పోల్చుకోవడం. నేను బాగా రిచ్ అయిపోవాలి, నేను ఫాస్ట్గా డెవలప్ అవ్వాలి. అందువల్ల ఇప్పుడు సైబర్ చీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. షార్ట్ కట్ మెథడ్, యూత్ కూడా తప్పుడు దావులోకి వెళ్ళిపోతుందండి, షార్ట్ కట్లోకి వెళ్ళిపోతుంది. నా ఉద్దేశం ఒకటే మేడం, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, యూత్ని కూడా సరైన దారిలో పెట్టాలంటే ఇలాంటి విధానాలు ఒకటి ఉంటాయన్న విషయం కూడా తెలియక, ఎందుకంటే విద్యా వ్యవస్థలు సైతం కుంటుపడిపోయినాయి. వాళ్ళ వరకు ఏంటి చూస్తున్నారు తెలుసా? ర్యాంకులు మార్కులు, ర్యాంకులు మార్కులు. బుద్ధి రావట్లేదండి. సూసైడ్ జరుగుతున్నాయి కళ్ళ ముందు. బలాత్కార మరణాలు సంభవిస్తున్నప్పటికీ కూడా పిల్లలు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారనే విషయాన్ని సైతం విస్మరించేసేసి, అదంతా కామనే సార్, అదంతా జరుగుతూ ఉంటుంది, అదంతా మాకు అలవాటే అని అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అందువల్లే ఈరోజు మిషన్ వివేక్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తిని సంపూర్ణ విద్యార్థిగా మార్చాలనే దృక్పథంతో నేను సైతం టీం అండి, ఇది మన టీం, ఇది మైండ్ విజన్ వేణుగోపాల్ టీం. నేను గర్వంగా చెప్తున్నానండి, నేను సైతం ప్రపంచాజ్ఞకి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నట్లు ఆ మహాత్ముడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్లు, నేను సైతం అంటూ ఈరోజు ఈ వ్యవస్థకి, ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలకి సైతం అంకురార్పణ చేసే విధంగా, అట్లీస్ట్ మన భావి భారత పౌరుల్ని సైతం రక్షించుకొని కాపాడుకునే విధంగా, అట్లీస్ట్ కొంత శాతమైన మంచిని బతికించే ప్రయత్నంలో భాగంగా ఈ మిషన్ వివేక్ సంపూర్ణ విద్యార్థి అనే థీమ్ని నేను సైతం అనేటువంటి ఒక ప్రత్యేకమైన విధానంతో నేను తీసుకురావడం జరిగిందండి. సో చివరిగా మరి రాబోయే రోజుల్లో అంటే
భయపడే అవసరం ఉంది అనుకోవచ్చా? భయపడాల్సిన అవసరం ఉంది? అస్సలు భయపడవసరం ఎందుకంటే, లేదు. మనిషి మేధస్సుకి ఈ AI అనేది ఒక టూల్గా మారుతుందా లేదంటే అడ్డుగా మారుతుందా అనుకోవచ్చా? ఇది అబ్సల్యూట్లీ టూలే మేడం. ఖచ్చితంగా ఇది చాలా హెల్ప్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఇది మనం వినాయక చవితికి అన్ని ఐటమ్స్కి పూజ చేస్తాం, ఆయుధ పూజ చేస్తాం చూడండి, అలాగే AI కూడా పూజ చేయొచ్చు. మీ ల్యాప్టాప్కి కూడా బొట్టు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకో తెలుసా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెస్ బీన్ క్రియేటెడ్ టు ఫెసిలిటేట్ ద హ్యూమన్స్. మనుషులకి సహాయం చేయడానికి ఒక మనిషిచే కనిపెట్టబడిన ఒక సాధనం మాత్రమే తప్ప ఇది మనుషులకి హాని తలబెట్టేది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాము ఉందండి, పాముకి పాలు పోస్తే కాటేసినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చూస్తున్నాం మనం, పాముకి పాలు పోసే ప్రాసెస్లో ఒకవేళ కాటేసినా కాటేసేస్తుంది. దానికి ఒక విచక్షణ ఉంది, అమ్మో తనకి ఏదో హామ్ చేయడానికి వచ్చాడనే ఫీల్ అయిందనుకో కాటేస్తుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండో థాట్స్ ఉండవండి, ఒకటే థాట్. మనం ఏం కమాండ్ ఇచ్చామో, ప్రాంప్ట్ ఏది ఇచ్చామో ఆ ప్రాంప్ట్ బేస్ చేసుకుని డెలివరీ చేస్తుంది. అందువల్ల ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని స్నేహపూర్వకంగా చూడండి, అది మనకి సహాయం చేయడానికి వచ్చిన ఆప్తమిత్రుడు. ఇంకో రకంగా చెప్పాలంటే బయట ఎవరైనా సరే మీ మాట వినకపోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కళ్ళ మాట వింటుంది. అది చిన్నపిల్లడా పెద్దవాడా అనేవి చూడ్డు, ఎందుకంటే ఇట్స్ అ మిషన్, ఇట్స్ ఎ ప్రాసెస్. అందువల్ల ఏంటంటే అస్సలు భయపడొద్దు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ప్లీజ్ యాక్సెప్ట్, ప్లీజ్ ఇన్వైట్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ఆల్సో డు నాట్ డిపెండ్. అలాగని మొత్తం డిపెండ్ అవ్వకండి. ప్రతిదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటుందిలే అని అనుకోవడం కూడా తప్పు. ఎందుకంటే ఒక పరిధి వచ్చాక గవర్నమెంట్స్ కూడా వీటి మీద కొన్ని నిబంధనలు విధించి, పర్టికులర్లీ ఇంటెలిజెన్స్ విభాగం కొన్ని విభాగాలకే వీటిని పరిమితం చేసే ఆలోచన కూడా ఉంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు బాగా అలవాటు పడిపోయావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, తర్వాత ఏం జరుగుతుంది, ఇండిపెండెంట్ నేచర్ రాదు, ఇంకా డిపెండెంట్ నేచర్ పెరిగిపోయింది. ప్రతిదానికి ప్రాంప్ట్ ఇవ్వడం, కోడ్ కొట్టేయడం, కోడ్ క్రియేట్ చేయడం, ఆ కోడ్ని కాపీ పేస్ట్ చేయడం. నో, డు నాట్ డిపెండ్ ఆన్ దిస్. You have your own ability, you have your own skills, you have your own blueprint within your brain. Anybody interested, మీలో మీ బ్లూ ప్రింట్ తెలుసుకోవాలని ఉందా, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఒక స్పెషల్ అసెస్మెంట్ ఇస్తాను. ఆ అసెస్మెంట్కి ఆన్సర్ చేయండి. యూ విల్ గెట్ ద కాంప్లిమెంటరీ బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ బ్రెయిన్. ఇది నేను ఇచ్చే గిఫ్ట్ మన E6 ప్రేక్షకులందరికీ కూడా. రైట్, మరి థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు AI వర్సెస్ సూపర్ హ్యూమన్ పొటెన్షియాలిటీ గురించి ఎంతో చక్కగా వివరించారు. మరి థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. చూసారు కదండి, మరో ప్రోగ్రాంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి E6 TV.